పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే ఒక పుస్తకం రాశాడు బొగ్గుల శ్రీనివాస్ అనే రచయిత 2014వ సంవత్సరంలో, అంటే ఎప్పుడో. సో దాని మొదటి ముద్రణ ఏప్రిల్ 2014లో జరిగింది. అప్పుడు ఒక 10,000 కాపీలు వీళ్ళు ముద్రించారు. చరిత ఇంప్రెషన్స్ అని చెప్పేసి వాళ్ళే దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. అండ్ అలాగే క్రియా డిజైన్స్ అనేవాళ్ళు దీన్ని మొత్తం టైటిల్ డిజైనింగ్ అవన్నీ అట్టలు ఇవన్నీ తయారు చేశారు. ఓ 10,000 కాపీలతో బొగ్గుల శ్రీనివాస్ ఆయన తార్నాక ఇంటి నుంచి తన ఫోన్ నెంబర్ కూడా రాసి మరి ఒక 175 రూపాయల రుసుము పెట్టి ఈ పుస్తకాన్ని అందరికీ పంచాడు. అప్పట్లో ఈ పుస్తకం కొన్నవాళ్ళు చాలా తక్కువ. మరి తర్వాత కాలక్రమేణా ఏమయ్యాయో ఎవరికి తెలీదు. ప్రజెంట్ మాత్రం దీనికి ఆదరణ పెరుగుతూ ఉంది. ఎక్కడ చూడు ఇంటర్నెట్లో బీభత్సంగా ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేస్తున్నారు. 150 పేజీల ఈ పుస్తకంలో అసలు ఏముంది, అప్పట్లో ఆయన ఏం రాశాడు, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే రీసెంట్లీ అనుకోకుండా ఒక చిన్న కారు ప్రమాదం అలా వాగులో పడడంతో ఆయన మరణించడం జరిగింది. ఇది అనుమానాస్పద మృతి, ఎవరో కావాలని చేశారు, ఒంటి మీద గాయాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ అబ్దుల్లయ్య కంప్లైంట్ ఇవ్వడం, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా చాలా మెన్షన్ చేయడం కొన్ని అనుమానాలకు దారితీస్తూ ఉంది. సో పోలీసులు కూడా అదే పనిగా దీని మీద వేగంగా దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అని. అండ్ నెక్స్ట్ కొంతమంది వెతుకుతున్నారు ఈ పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అంటే. ఆ 10,000 పుస్తకాల్లో ఒక్క ముద్రను కూడా ఎక్కడ కనబడట్లా. ఏ లైబ్రరీకి వెళ్ళినా కానీ లేకపోతే ఇంకెక్కడైనా పుస్తకాల షాపుల్లో కానీ ఎక్కడ దొరకట్లా. అంటే ఈ 10,000 కాపీలు ఎవరు కొన్నారు, సరే పోతే పోనీ ఎవరో ఉద్దేశపూర్వకంగా కొన్నారే అనుకుందాం. ఆన్లైన్లో కూడా ఉంటుంది కదా, ఆన్లైన్లో ఆల్రెడీ ఉండింది, ఇప్పుడు మీరు చూస్తే డౌన్లోడ్ అవ్వచ్చు. అసలు దీంట్లో ఏముంది, ఆ పుస్తకంలో అంత బలంగా ఉందా? రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 17 సంవత్సరాలు అయినా కూడా ఇంకా దాని మీద ఎందుకు ఇంత ఇది? ఆ పుస్తకంలో ఉన్న పాయింట్స్ వల్లే ఏదైనా నెగిటివిటీ జరుగుతుందా అని చెప్పేసి మా అన్నయ్యని చంపేశారేమో అన్న అనుమానం వీళ్ళలో వ్యక్తమవుతుంది, ఆయన అభిమానులకు కూడా. సో ప్రజెంట్ ఏదేమైనా సరే ఒక మనిషి చనిపోయాడు అంటే అసలు ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు చేసి డీసీపీ గారు ఏసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా కాదు ఇలా జరిగిందని చెప్తారు, అంతవరకు ఓకే. కానీ జనాలకు మాత్రం ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ అంశంలో ఏదైతే హైలైట్ అవుతుందో అదేంటో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు. ఇప్పుడు నిన్న ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చింది, అదేంటో తెలుసుకోవాలని ఆతృత అందరిలో పెరిగి అవన్నీ డౌన్లోడ్ చేసి చూశారు. నెట్ఫ్లిక్స్లో సినిమా గురించి మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు ఈ పుస్తకంలో ఏముంది? 2014లోనే ఈయన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చిన కొత్తల్లోనే ఏం రాశాడు అనే ఇంట్రెస్ట్ చాలామందికి కలిగి ఈ పుస్తకాన్ని బాగా వేలలో లక్షల్లో డౌన్లోడ్ చేసుకొని చదువుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ పుస్తకంలో ఆయన ఏం రాశాడు అంటే, పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో, నెక్స్ట్ పివి గుర్తున్నాడు, ఎన్టీఆర్ గుర్తులేడు, వైఎస్ బ్రతికున్నప్పుడు ఒకలా చనిపోయినప్పుడు మరొకలా, కేసీఆర్కి ఒక న్యాయం పవన్ కళ్యాణ్కి ఒక న్యాయమా, లోనావాలా రిసార్ట్లో ఏం జరుగుతోంది, గద్దరన్న వెన్నులో దాగిన ఆ తూట ఎవరిదో ఈ అరుగుదల బుల్లెట్కు మాత్రమే తెలుసు, ఆడవాళ్లకు నేను అవమానించలేను, నేతి బీరకాయ, ఆ తిక్కకు లెక్కేమిటట, హౌ మచ్ అని ₹1, రాజకీయ సినిమా డ్రామా, నీతుల 2 నాల్కల సాచి బుసలు కొట్టే కృపాసర్పం, సీమాంధ్ర ప్రాంతానికి నిజంగా వెన్నుపోటు పొడిచింది ఎవరు, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, వెనుక మాట, హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి పాఠం, వైజాగ్లోని జనసేన ఆవిర్భావ సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి భాగం. ఇట్లా ఒక 150 పేజీలు మించి ఒక పుస్తకాన్ని అయితే తయారు చేశాడు. ఇది ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఆన్లైన్లో వెతికి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ దొరుకుతుందని గూగుల్లో వెతికే వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఏది ఏమైనా అనుకోకుండా ఎప్పుడో రాసిన ఒక పుస్తకానికి ఇప్పుడు లక్షల్లో డౌన్లోడ్ జరగడం అనేది ఒక వింత. సరే మరి పుస్తకం చదివిన తర్వాత వీళ్ళ అభిప్రాయాలు ఏమన్నా మారుతాయా, లేకపోతే ఏమైనా కొత్త విషయాలు ఏమైనా నేర్చుకుంటారా, ఇదంతా తెలిసిందే కదా అని వదిలేస్తారా, తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.